బ్రదర్ది ఇంకొక పొట్టెలు కూడా అమ్ముడిపోయిందండి. ఇందాక చెన్నై వాళ్ళు కొన్నారు కదా, వాళ్ళదే ఇంకొక పొట్టెలు కూడా అమ్ముడిపోయింది. 26,000 మీద. ఇది 26,000 మీద కొన్నారు. 2 పాల పళ్ళ మీద ఉందినా? పాల పళ్ళు పడింది. ఎవరికన్నా? బిర్దోలు బొల్లోలు. సో ఇది కొని ఉన్నారు, అన్నగారు కొన్నారు. ఇది 26,000 మీద, 26,000 మీద అన్న కొన్నారా? ఏం పేరు అన్నారనా? చిన్న. సో అమౌంట్ కొనించడానికి వచ్చారు. సో ఫైనల్ గా కొనేసారు 26,000 మీద, 26,000 మీద కొనేస్తున్నారండి. ఓకే అన్న, లాగు కొని వస్తా ఉంది 26,000 మీద. పెద్ద పొట్టేళ్ళు చాలా బాగానే అమ్ముడిపోయినాయండి. ఇది ఒక 10 నిమిషాల్లో ఇది 3వ పొట్టేళ్ళు ఇది బేరం అవ్వడం. ఇది కూడా అమ్ముడిపోయింది 30,000 మీద. సో అన్నగారు వచ్చేసి 35,000 ఏమో చెప్పారు దీనికి. సో వీడియో పార్ట్ 1లో చూస్తే మీకు తెలుస్తుంది దీనికి ఎంత చెప్పారనేది. సో దీంట్లో అమ్ముడిపోయింది ఇది. సో అన్నగారు ఎవరైతే కొన్నారో ఆయన్ని కూడా చూపిస్తాను, ఎవరు కొన్నారనేది కూడా చూపిస్తాను. సో 35,000 చెప్పారు దీన్ని, 30,000కి కొनेసారు అన్నगार। 30,000 पे बिक चुका है भाई, 35,000 बताए थे इसको, 30,000 पे बिक चुका है। ये कौन खरीदा? ये वाइट शर्ट पहन के ना इन्हों खरीद के ఎక్కడి నుంచి అన్నగారు తెలుసుకున్నాం। ఇది ఎన్ని పళ్ళ మీద ఉందన్నా? 2 పళ్ళు ఇదే, 2 పళ్ళ మీద ఉంది ఇది, అమ్ముడిపోయింది। సో ఆయన్ని కూడా ఒకసారి మాట్లాడేద్దాం ఒకసారి। 35 చెప్పి 30 ఫైనల్ అయిపోయింది। ఇక 10 నిమిషాల్లో ఒక 3 పొట్టెలు అమ్ముడిపోయినాయి। సో ఇది బక్రీద్ కాన్సెప్ట్ అంట, 65,000 చెప్పారు। ఇది కూడా వీడియోలో వస్తుంది। 45కి అడిగేశారు। ఇంకా చూద్దాం, అన్నగారితో మాట్లాడదాం ఒకసారి। అన్న సో బ్రదర్ కొనేసారండి, ఇది అడుగుదాం। అన్న ఒక్క నిమిషం అన్న, ఎవరన్నా? కల్వాయి దగ్గర నుంచి వచ్చినారు। ఎంత కొన్నారన్నా ఇప్పుడు? ఇది 30,000 మీద కొన్నారు, 2 పళ్ళ మీద ఉంది। ఓకే అన్న, యూట్యూబ్ లో పెట్టేది మనమే తమ్ముడు। 30,000కి వేసుకుని వెళ్తున్నారు। సో ఇది అయిపోయింది, ఇంకా సరే అయిపోయింది ఇక్కడికి। చూద్దాం వీడియోలో, ఫుల్ వీడియోలో చాలా ఉన్నాయి, చూడొచ్చు మీరు। సో ఇది 4వ పొట్టెలు అండి అమ్మడం అనేది। సో 27,500 చెప్పాడు ఆయన, 25,000 మీద కొన్నారు। పాలపళ్ళు, ఇంకా పాలపళ్ళ మీద పళ్ళు వేయలేదు, పాలపళ్ళ మీద ఉంది। సో 20 కొద్దిగా ఇట్లా కదా, 27,500 చెప్పారు ఆయన, 25,000కి కొన్నారు। సో కొన్న వాళ్ళని కూడా ఒకసారి చూపిస్తాను। సో అన్నగారిని కూడా ఒకసారి మాట్లాడిద్దాం। ఎవరన్నా? దువ్వూర్స్ బుచ్చి అవతల, ఏం పేరు అన్నారనా? కరీముల్లా భాయ్। क्या मंदे पे गोश्त के लिए? మేణాపోకు, మాషాల్లా। సో బ్రీడింగ్ కోసమే ఇది, పాలపళ్ళ మీద ఉంది। 25,000 కొన్నారంట, బుచ్చి అవతల దువ్వూరు అనేసి అక్కడికి వెళ్తుంది। పొట్టెలు వచ్చేసి 27,500 చెప్పారు, 25,000కి। ఈ రెండిట్లో ఏదైనా తీసుకుంటే ఒకే ధర అన్నారు। సో అది సెలెక్షన్ చేసుకున్నారు అన్నగారు వచ్చేటప్పటికి। हाय फ्रेंड्स, मैं हूं अली खान, आप देख रहे हैं अली खान के आर के चैनल। जो भी पहला बार अपने चैनल का है प्लीज़ सब्सक्राइब करने का। फ्रेंड्स నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కే ఆర్ కే ఛానల్। ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్। ఫ్రెండ్స్ మీరు చూసే సంత వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్ నుంచి ఉంటాం। ప్రతి శుక్రవారం రోజు ఈ సంత అనేది ఉదయాన్నే 4-5 గంటలకి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది। ఈరోజు మార్కెట్లో బ్రీడర్స్, విత్తన పొట్టేలు అనేటివి ఎక్కువగానే వచ్చి ఉన్నాయి। అలాగే ఈ పిల్లలు చూడండి, సెలక్షన్ ఇలాంటి స్టేజ్లో తీసుకుని పోయేసి వీటిని పెంచుతారు। సో చూస్తున్నారు కదా, మస్తు ఉంది ఇది, ఇది కూడా ఎక్సలెంట్గా ఉంది పొట్టేలు వచ్చేటప్పటికి। ఈ స్టేజ్లో తీసుకుని పోయి పెంచుకుంటూ ఉంటారు వీళ్ళు। సో అడ్రస్ చెప్తా ఉన్నాం, మధ్యలో ఆగిపోయినది చూసినాక। దీని విత్తనాలు అది పెద్దది అయిపోయి ఉన్నాయి ఈ స్టేజ్లోనే, అది కష్టం। సో ఇది పర్వాలా। సో అడ్రస్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్ నుంచి ఉన్నాం। ప్రతి శుక్రవారం రోజు ఉదయాన్నే 6 గంటలకు స్టార్ట్ అయిపోతూ ఉంటుంది। ఈరోజు మార్కెట్లో బ్రీడర్స్ అనేవి ఎక్కువగానే వచ్చున్నాయనేసి చెప్పుకోవాలా। టగర్లు కూడా కొన్ని ఉన్నాయి, చూపిస్తాం। सो फ्रेंड्स, ये जो मार्केट आप देख रहे हैं, ये आंध्र प्रदेश तिरुपति डिस्ट्रिक्ट गूडूर शहर से है। हर जुम्मे का दिन ये मार्केट लगेगा, सुबह 4-5 बजे से मार्केट शुरू होता है। तो आज मार्केट पे देखते बड़े बकरे आके पूरा कौन से हिसाब में बिक रहे हैं और ब्रीडर्स का दाम क्या है। ये वाले गोश्त के बकरे, इनका दाम अलग रहता है। ये वाले जो ब्रीडर्स इधर बन के है,
इनका दाम अलग रहता। तो पूछते आज बकरे क्या दाम पे है कैसे। सो स्टार्टिंग ये टगर से स्टार्ट करते। टगर मीन्स गोश्त के लिए। अस्सलाम वालेकुम भाई, कैसे है भाई? खैरियत है? क्या बड़े बड़े बकरे पकड़ के बैठे? मेरा नाम फाजिल। क्या चार्ज पकड़ ले खड़े है? क्या बोल के है? यही ना 72 ना 72 జత వచ్చేసి 72। ఈ చివర్లో ఉండేది నలుపు, అవతల ఉండే పొట్టేళ్ళు రెండు వచ్చేసి 72,000గా చెప్పున్నారు। 70,000 మీద 35 సో రెండు పొట్టేళ్ళు। నమస్తే రెడ్డి గారు, ఎలా ఉన్నారు? రెండు మనమేనా? తీసుకొని పోతున్నారా అమ్ముతున్నారా? సచ్చా ఎన్ని పళ్ళ మీద ఉందన్నా ఇది? ఎలా చెప్పినారనా? జత 60,000 है भाई। जोड़ा 60,000 बता रहे। ఇది ఒకటి ఇది ఒకటి రెండు వచ్చేసి 60,000। ఆ బండిలో కూడా ఒక పిల్ల ఉంది చూడొచ్చు మీరు, అది కూడా చూపిస్తాను ఒకసారి। బ్రీడర్స్ సెలక్షన్స్ ఎలా ఉంటాయి అనేది। సో 60,000 అండి। జత వచ్చేసి 60,000గా చెప్తా ఉన్నారు। ఈ రెండు పొట్టేళ్ళు వచ్చేసి జత 60,000 అది। సో ఇది చూడండి పొట్టేలు, ఇవన్నీ బ్రీడర్స్ రూపంలోకి సెలక్షన్కు ఈ టైంలో నుంచే సెలక్షన్స్ అనేది తీసుకుంటారు। సో పెద్దది దాకా 2 సంవత్సరాల దాకా పెంచుతూ ఉంటారు, సంవత్సరం దాకా। ఇది చూడొచ్చు మీరు, ఇది కూడా ఫుల్ బ్లాక్లో ఉంది ఇది। సో మంచిగా ఉంది, ఒక హైట్ కొద్దిగా తక్కువ ఉంది, వెయిట్ బాగా కనిపిస్తూ ఉంది। దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ। సో ఇప్పుడు పక్కకు వద్దాం, మన బ్రదర్ అబ్బాయి కాడికి వెళ్దాం ఒకసారి, అతన్ని మాట్లాడదాం। అతను అటు వెళ్ళిపోయాడు, సో అక్కడ నిలబడుకొని ఉన్నాడు, అక్కడి నుంచే వద్దాం। ఇది ఒక పొట్టలు ఉంది, ఎర్ర కొమ్ములది, ఇది బాగుంది, దీన్ని చూపిస్తాం ఒకసారి వచ్చేసి। సో బ్రదర్ కాడ అడుగుదాం, దీన్నే అడుగుదాం। ఏం తమ్ముడు ఎలాగున్నావు? బాగున్నావా? చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నావు। ఎన్ని పళ్ళ మీద ఉంది తమ్ముడు ఇది? 4 పళ్ళు। ఎంత చెప్పున్నావు? 32। ఓకే 32,000 ఇది తమ్ముడు। 26,000 చెప్పినావు, 2 పళ్ళ మీద ఉందా? పాల పళ్ళు 26,000గా చెప్పినారండి। ఇది పాల పళ్ళ మీద ఉంది పొట్టలు వచ్చేసి। ఎవరు? ఇది కూడా మందేనా? ఓ సో ఈ పొట్టలు కూడా మంచి సైజులో ఉందండి, హైట్ అంతా బాగుంది। పాల పళ్ళ 2 పళ్ళు ఇదే, పాల పళ్ళ మీద ఈ పొట్టలు అయితే బాగుందండి। పాల పళ్ళ మీద ఈ హైట్కి వచ్చేసి షేప్ కూడా చాలా బాగుంది ఇది। ఇది ఎంత చెప్పినా తమ్ముడు? 65 అనుకున్నా, షేప్ హైట్ అంతా బాగుండేటప్పటికే అనుకున్నా, కానీ ధర ఎక్కువ ఉంటుంది అనేసి, మరి ఇంత ఎక్కువ ఉంటుంది అనేసి అనుకోలేదు। సో సైజు ఆ హైట్ చాలా బాగుంది। పాల పళ్ళలో ఈ స్టేజ్లో ఉండడం అంటే గ్రేటే, అది చెప్పొచ్చు ఆయన ధర, కానీ అంత పెట్టడం అనేది కొద్దిగా కష్టం। సో రైతుకు నచ్చితే పెట్టేస్తాడు ఆయన, గొర్రెల మీదకి అయితే మాత్రం పెట్టేస్తాడు। సో చూద్దాం, ఇంకా ఈ రెండు మధ్యలో రెండు నీవేనా? ఇది ఎట్ట చెప్పినా ఇవి? జత 50,000 మీద। जोड़ा आके 50,000 रुपये बता रहे हैं। जोड़ा 50,000। ये एक बकरा आके 60 65 ये एक बकरा आके 60 पर 5,000 बता रहे हैं। రోజు మాత్రం భలే ఇచ్చింది, 65,000 అంటుంది। సో అన్న దగ్గర పొట్టేళ్ళు అయితే ఉంది। సో పొట్టేళ్ళు రంగు మాత్రం 100 మార్క్ వేయవచ్చు। సో కాళ్ళ కాడి నుంచి తల కాడి నుంచి మొత్తం రంగు రూపంలో చూసుకుంటే 100 మార్క్ వేయవచ్చు దీనికి। సో హైట్ కొద్దిగా తక్కువ ఉంది, కొద్దిగా ఏంది బాగానే తక్కువ ఉంది, రంగు మాత్రం పర్ఫెక్ట్గా ఉంది। ఎలా చెప్పినారు? ఇది ఎన్ని పళ్ళ మీద ఉందన్నా? 2 పళ్ళ మీద ఉందా? అయితే ఇంకా ఎదగవచ్చు। ఎంత చెప్పినారు నాది? 20,000। సో రంగు పరంగా మాత్రం బాగుంది, హైట్ ఎక్కువ ఉంటే ఇంకా బాగుండేది। హైట్ చూడొచ్చు మీరు, చాలా తక్కువ ఉంది, అంటే వరి బీజాలు మొత్తం బాగున్నాయి దీనికి రంగులతో సహా, కాకపోతే కొద్దిగా హైట్ తక్కువ। అవతలది మధ్యలో అది ఎంత చెప్పినారు? మధ్యలో అది ఎంత చెప్పినారనా? 20,000। 21,000 21,000 అండి।
21,000గా ఇది చెప్పినారు, 20,000గా అది చెప్పినారు. సో అవతలది చాలా బాగుంది కానీ హైట్ తక్కువ. సో అన్నగారి దగ్గర 4 పొట్టేళ్ళు ఉన్నాయి. సో ఇది చూడొచ్చు మీరు. సో ఇది మంచి హైట్లో ఉంది పొట్టేళ్ళు. సో బేరం జరుగుతుంది, ఒక నిమిషం వెయిట్ చేద్దాం ఎంత చెప్తారు ఏందనేది. 4 పొట్టేళ్ళు ఉన్నాయి, సెట్ కాల బేరాలు అన్న దగ్గర ఉన్నాయి. ఇవి 4 ఉన్నాయి, చూసి అడుగుదాం. 1 2 3 4 ఉన్నాయి. ఇవి చూడొచ్చు. ఇది ఏదో అడుగుతున్నారు ఆయన. చెప్పినా జత 60,000. సో జత 60,000, 60,000 మీద చెప్పినారండి. ఇది 60,000 రూపాయ జోడా బతాకే. మన వెనకాల కూడా కొన్ని పొట్టేళ్ళు ఉన్నాయి. ఎదురుగా వెళ్ళేసి ఆ స్టార్టింగ్లో ఉన్న తెల్ల పొట్టెల్ని చూద్దాం. దాని ధర బాగా చెప్పినారు, పొట్టెలు కూడా చూస్తున్నారు అండి. ఇది జత వచ్చేసి 60,000గా చెప్పినారు. సో మన వెనకాల అయితే ఏం లేవు ఇంకా. సో ముందుకు వెళ్దాం. ముందర కొన్ని పొట్టెళ్ళు ఆపేస్తున్నాం. ఈ రాజంపేట వాళ్ళ పొట్టెలు మొత్తం ఏది అడగలేదు. సో ఇది కూడా అమ్ముడిపోయినట్టుంది. సో ఈ పొట్టెలు కూడా చాలా హెవీ సైజులో ఉన్నాయండి. ఇవన్నీ చాలా భారీ సైజులో ఉన్నాయి పొట్టేళ్ళు. సో ముందుకు వెళదాం మనం. సో ఆ గ్యాప్లో ఉండే పొట్టేళ్ళని ఏదిటిని మనం చూడలేదు. సో అన్నగారు ఇప్పదీస్తానన్నాడు ఇందాక, చూడలేదు మనం. సో ఇవన్నీ అడుగుదాం ఒకసారి. ఎన్ని పళ్ళ మీద ఉంది, ఎంత ధరలో ఉంది అనేది ఒక్కొక్కటి అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ ఉండేది హైలైట్ ఈ తెల్ల పొట్టేళ్ళని చూపిస్తానన్నాడు ఆయన. తెల్ల పొట్టేళ్ళని చూద్దాం మనం. సో ఈ పొట్టల్ని ఆయన పక్కకు తీసుకుని వచ్చి చూపిస్తానన్నాడు. ఈ 4 ఎవరునా? ఈ 4 ఎవరు? తాళ్ళు కొత్తగా ఉన్నాయి. 4 పొట్టేళ్ళు ఉన్నాయి. దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరో అడిగి తెలుసుకుందాం మనం. సో ఇక్కడ దాకా ఉన్నాయి. 4 ఉన్నాయి. ఇవి మనమేనా? అచ్చా, ఎన్ని పళ్ళ మీద ఉన్నాయన్నా? ఈ ఒకటి అన్నీ 2 పళ్ళ మీద ఉన్నాయి. ఎక్కడన్నా? పుట్టపర్తి, అనంతపూర్, కృష్ణాపట్నం, పుట్టపర్తి. ఓకే ఓకే. ఎంత చెప్పినారు నా ఒక్కొక్కటి? 30,000. సో 30,000 మీద ఈచ్ అని చెప్పినారండి. పుట్టపర్తి అంటే ఇక్కడే మనకు గూడూరు నుంచి దగ్గరే వస్తుంది. 30,000 का एक बकरा है भैया. अगर किसी को चाहे तो आप इधर ही गूडूर के खरीब मैच मिलता. ఎన్ని ఉన్నాయన్నా ఇంటికాడ? ఏమైనా ఉన్నాయా? ఇంకా 10 ఉన్నాయి. ఇది కాకుండా ఇంకొక 10 పొట్టేళ్ళు ఉన్నాయంట బ్రదర్ దగ్గర. నేను నెంబర్ తీసుకుంటాను. ఎలా పెంచారు, ఎలా చేస్తున్నారు అనేది అడిగి తెలుసుకుందాం. దగ్గరే మనకు, మన విలేజ్ కాడ నుంచి ఒక 40 కిలోమీటర్లు అట్లుంటుంది. సో బ్రదర్ దగ్గర నెంబర్ అడిగి తీసుకున్నాం. 30,000 पे ఈచ్ వన్ బతారే భయ్య, 30,000 का బతారే. సో బ్రదర్ తోటి అన్నీ మాట్లాడుకున్నామండి. వీలైతే ఇది సోమవారం రోజు ఈ వీడియో షూట్ చేసుకుందాం. సో ప్రసాద్ అంట బ్రదర్ పేరు వచ్చేసి. ఇవి కాకుండా ఇంటి దగ్గర ఇంకొక 10 ఉన్నాయి. చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారంట. అడిగి తెలుసుకుందాం. సో రమణన్న చాలా బిజీగా ఉన్నారు అక్కడ. సో దారం తగ్గొడుతున్నారన్నమాట. చూద్దాం ఒక నిమిషం సరదాగా. సో అన్న బేరం చేస్తున్నారు, తెగలేదు ఇంకా. సో మా 39,000, 36,500 మీద ఉంది ఇది. కానీ 35,000 ఫైనల్ అవుతుంది. ఆయన 4,000 ఇస్తానంటున్నాడు. 35,000 ఫైనల్గా కుదరలేదు ఇంకా. 35,000 అయిపోతుంది. కానీ అయిపోతుంది. ఆ తెల్ల పొట్టెలను బయటికి తీసుకుని రా, చూపిస్తాం. సో ఇది ఫైనల్గా బేరం చేసిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు కొనేశారు 35,000కి. తమిళనాడు వాళ్ళు ఏమో కొన్నారు. తమిళనాడు ఎంగనా? తమిళనాడా? కడవలూరు నుంచి వచ్చినారు, తమిళనాడు నుంచి. వెనకాల ఉన్నారు, వాళ్ళని కూడా చూపిస్తాను. 35,000కు ఇది కొనేశారు. బేరం చేసింది వేరే వాళ్ళు, ఫైనల్గా కొన్నది వేరే వాళ్ళు. సో ఇదిగో అన్న వాళ్ళు కొనింది ఇక్కడ. సో అయినా రమణ దాన్ని తీసుకోనా? రమణ లోడెత్తాను రమణ. కానీ
வாங்கண்ணா பேர் பேர் சொல்லுங்க எந்த பேருண்ணா ராமேஸ்வர் ஊர் எங்கண்ணா தமிழ்நாடு రామ్నగర్ எவ்வளோ ஆடு எடுத்துக்கண்ணா ఇప్పుడు கடை 2 கடை இதுனா అది ఉందా ఓకే అన్న సో ఇది సైజ్ చాలా పెద్దది ఉందండి ఎన్ని పళ్ళ మీద ఉందో ఒకసారి చూసుకుందాం తర్వాత బ్రదర్ని కూడా అడుగుదాం ఏం ధర ఉందనేది సైజ్ చూడొచ్చు ఫస్ట్ అన్నగారి హైట్ మీద చూడండి ఎంత హైట్ ఎంత సైజ్ ఉందనేది ఇది సో ఎన్ని పళ్ళ మీద ఉందన్న ఇది చూడన్నా ఒకసారి दो दांत पे है भाई बकरा ये हाँ 2 दांत पे है हाइट देखो साइज देखो कितना बड़ा है సో చాలా హెవీ సైజ్లో ఉంది 2 పళ్ళ మీద అంటే సో వెయిట్ ప్రకారంగా చెప్పుకుంటే పొట్టేళ్ళు సైజ్ని బట్టి కడుపు లేదు గట్టిగా ఉంది పొట్టేళ్ళు వచ్చేసి ఆయన అడ్డు నిలబడిపోయినాడే 60 అంట చూడండి ధర వచ్చేసేటప్పటికి 60,000 అనేది చెప్పున్నారు 60,000గా దీని ధర అనేది చెప్పినారు అటు పట్టుకున్నా ఒక్క నిమిషం అటు పట్టుకున్నా సో 60,000 का बता रहे भाई కొద్దిగా ముందుకు రండి 60,000 बता रहे भाई इसका 2 दांत पे है बकरा मतलब 1 साल का उम्र का रहता काफ़ी मस्त है और इसको वॉश करके रखे तो और भी खूबसूरत दिखता है 60,000 का दाम बता रहे हैं 60,000 का दाम बता रहे हाँ వదిలేలే కొద్దిగా ముందుకు లాగు కొద్దిగా లాగన్నా లాగు సో చూస్తున్నారు కదా చాలా హెవీ సైజ్లో ఉంది 2 పళ్ళ మీద అంటే మస్తు హైట్ వెయిట్లో కనిపిస్తుంది ఇది 60,000 का दाम बता रहे भाई ఓకే అన్న ఇదండి ఇవాళ వీడియో వచ్చేటప్పటికి నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం సో పెద్దగా అయిపోతున్నాయి వీడియోస్ సో చాలా పొట్టేళ్ళే వచ్చున్నాయని చెప్పుకోవచ్చు మేకపోతులు కూడా చాలానే వచ్చున్నాయి ఈరోజు